నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, లాట్ ఆఫ్ టైమ్స్ మనం ఏం చూస్తూ ఉంటామనంటే అక్రమ అరెస్ట్లు, పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఇంకా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయలేదు, 24 గంటలు అయిపోతుంది, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో మనకు తెలీదు, నిజంగా అరెస్ట్ చేసిన వాళ్ళు పోలీసులా కూడా తెలియదు. అట్లాంటి సందర్భాల్లో ఏం రెమెడీ ఉంటుంది సార్? ఇది చాలా టూ మచ్ యాక్చువల్లీ. ఇట్లా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసి ఇల్లీగల్గా, దాన్ని ఇల్లీగల్ డిటెన్షన్ అంటారు. మీకు తెలిసినట్టు, అందరికి తెలిసినట్టు 5 రీట్లు ఉంటాయి. రిట్ ఆఫ్ మ్యాండమస్, కోవారెంటో, సెరిషియో, అట్లనే రిట్ ఆఫ్ హెబీస్ కార్పస్ అని కూడా ఒకటి ఉంటుంది. రిట్ ఆఫ్ హెబీస్ కార్పస్ మన కరెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు ఇంతకు ముందు ఆయన్ని ఇల్లీగల్ డిటెన్షన్ చేసి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన్ని ఇల్లీగల్ డిటెన్షన్, ఆయన నేటివ్ నుంచి, ఆయన కాన్స్టిట్యూషన్ నుంచి, కొడంగల్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతాం జరిగింది. దగ్గర 24 అవర్స్ అయిపోతున్నా కూడా ఆయనని ఎక్కడ తీసుకెళ్లాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడ్వకేట్ని అప్రోచ్ అవుతే వెంటనే ఆ అడ్వకేట్, ఐ స్టిల్ రిమెంబర్, ఆ అడ్వకేట్ వెంటనే హెబీస్ కార్పస్, రిట్ ఆఫ్ హెబీస్ కార్పస్ వేస్తే జడ్జి గారు లిటరలీ పోలీసు అధికారులని పిలిచి మందలిస్తం కూడా జరిగింది. వెంటనే రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో రిట్ ఆఫ్ హెబీస్ కార్పస్ అన్నది ఎంత పవర్ఫుల్ అంటే, ఏ పోలీస్ వచ్చి ఎవరినైనా తీసుకెళ్ళిపోయినా కూడా రోజులు ఎక్కడ పెట్టుకుంటానికి ఉండదు మేడం. వితిన్ 24 అవర్స్, ఎక్సెప్ట్ ఫర్ ద ట్రావెల్ టైం. అందుకే చూడండి, మీరు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు చాలా తిప్పుతూ ఉంటారు. ఒక చోటకి వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ట్రావెల్ టైం కూడా ఒక ప్రాపర్ రీజనింగ్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి లిఫ్ట్ చేశారు, మీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, ఎంత టైం ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఆ టైమే కౌంట్ అవుతుంది తప్ప మీ పోలీస్ స్టేషన్కి ఊరంతా తిరిగి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ ట్రావెల్ టైం కౌంట్ అవ్వదు. సో వితిన్ 24 అవర్స్ బారింగ్ ద ట్రావెల్ టైం కంపల్సరీ ఆ మనిషిని జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాలి. ఏం తప్పు చేస్తారు, ఏ సెక్షన్ కింద మీరు అరెస్ట్ చేస్తారని చెప్పాలి. అది ఓకే అనిపిస్తేనే జడ్జి గారికి వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు, లేకపోతే వెంటనే వదిలేయాల్సి వస్తాం కూడా జరుగుతుంది. కాబట్టి మీ రైట్స్ మీరు తెలుసుకోండి. వెంటనే ఇట్లాంటి ఏవైతే వీడియోస్ మేము చేస్తున్నామో మీ అవేర్నెస్ గురించి, ఇది మీ గురించే చేస్తున్నాము. దయచేసి 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.